ఫోన్ చేస్తాం సార్. చేసిన వెంటనే ఫోన్ కొట్టండి. మీరు అటు ఓకే సార్ ఓకే. అందరికీ నమస్కారం. నిన్న నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రౌడీ షీటర్లు, గంజాయికి సంబంధించినటువంటి గంజాయి తాగేవాళ్ళకి సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలం కొంచెం ఎక్కువగా అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం 6 గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. బక్కి చిన్నరాజా, బక్కి లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు. వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు. బయట నుంచి ఎవరు ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఐ గారు అనేటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం 7 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళని ఇంతలో అరెస్ట్ చేయడం జరిగింది. కొడవలూరులో కానీ రాజపాలెం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరు గంజాయి విక్రయించినా, ఎవరు గంజాయి తాగుతున్న సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఎవరైనా సరే మీకు గంజాయి గురించి సమాచారం ఏమొచ్చినా సరే 112కి ఇమీడియట్గా ఫోన్ చేయండి. మేమే అక్కడికి రష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లాగే ఈ కొడవలూరు, విడవలూరు 2 మండలాల్లో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం. ఎప్పుడైనా మా కన్ను కప్పి పోలీసుల కన్ను కప్పి కూడా కొన్ని సందర్భాల్లో దొంగ రోడ్లలో నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. మేము కూడా దాని మీద తిరుగుతున్నాం. అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీకు ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రష్ అయ్యి వాళ్ళు పట్టుకొని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తాం దీన్ని సందర్శించే. కాబట్టి చికెన్ వేస్ట్ వేయించుకునేటువంటి రైతులు ఎవరు ఉంటారో రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ రెగ్యులర్ పద్ధతిలోనే చేపలు పెంచుకోండి తప్ప ఈ తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి చికెన్ వేస్ట్ని తీసుకొచ్చి చేపలకి వేస్తానంటే మాత్రం ఇటువంటి ఉపేక్షించేది లేదు. ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ మీదే కాకుండా రైతుల మీద కూడా కేసులు బుక్ చేసి జైలుకి పంపిస్తాం. దయచేసి ఈ 2 విషయాలు గంజాయి సంబంధించి కానీ చికెన్ వేస్ట్ సంబంధించి కానీ ఎక్కడ ఎవరికి ఏ సమాచారం మాకు తెలియపరిచింది వాటన్నిటి మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సపరేట్గా ఇన్ఫర్మేషన్ పెట్టున్నాం. కాలేజ్ పిల్లలకు కావచ్చు, బయట ఏదైనా వర్కర్స్ కావచ్చు, ఎవరు ఇల్లీగల్ గా అక్కడ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద గట్టి సెక్షన్లో కేసు కడతాం. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. పీడీ యాక్ట్లో ఫైల్ చేస్తాం. తర్వాత పిట్ అండ్ డిబేస్ యాక్ట్ అని చెప్పేసి దాంట్లో కూడా 6 నెలల వరకు వాళ్ళని జైలు పంపించే అవకాశం ఉంది. కాబట్టి తెచ్చి అమ్మేవాళ్ళైనా తాగేవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండండి. చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పోలీస్ యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉంది. సమాచారం మీరు ఇచ్చారన్న విషయాన్నే మేము గోప్యంగా ఉంచి అసలు మీ పేరే బయటకు రాకుండా చూస్తాం. నంబర్ 1. నంబర్ 2, లేదా పర్టికులర్గా పలానా వ్యక్తుల వల్ల మాకు ఏదైనా ఇబ్బంది ఉంది అని మీరు ఏమైనా భావిస్తే మాకు తెలియపరచండి. వాళ్ళ మీద ఇమీడియట్గా గట్టి యాక్షన్ తీసుకుంటాం.